నేటి నుండి ప్రారంభం కానున్న విప్రమలై నవలక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన స్వామి రామ్మూర్తి అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలిసిన విప్రమలై నవలక్ష్మీ నారసింహుడి 28వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు నేటి నుండి ఘనంగా ప్రారంభమవుతున్నట్టు ఆయన తెలియజేయడం జరిగింది. గురువారం ధ్వజారోహణ, శుక్రవారం స్వామివారి కళ్యాణోత్సవం, శనివారం స్వామివారి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించటకు నిశ్చయించినట్టు పేర్కొనడం జరిగింది. కావున భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని ఆయన పిలుపునివ్వడం జరిగింది. లక్ష్మీనాథ సమారంభం నాతయా మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. భగవద్బాంధవులకు అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా మల్లాపుర గ్రామంలో గ్రామ పరిధిలో శ్రీ 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 విప్రమలై లక్ష్మీ నవనారసింహస్వామి క్షేత్రమందు ఈ శోభనపృతునామ సంవత్సర ఉత్తరాయణ శశిర ఋతు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథిలో అనగా తారీఖు 22/2/2024 గురువారం రోజున త్రిదిన సంకల్పంగా ధ్వజారోహణ కార్యక్రమము స్వామివారిది. 23వ తారీఖు శుక్రవారం రోజున అభిజిన్ ముహూర్తమైనటువంటి 12 గంటల సమయమున 12:15 గాను 11 నుండి ప్రారంభమై స్వామివారి కళ్యాణోత్సవము. ఆ సమయమునందు బడజనులైనటువంటి వాళ్ళు కానీ, పేదరికంగా అట్టుడికినటువంటి వాళ్ళు కానీ, అలాంటి జనానికి, అలాంటి ప్రజలకు ఉచితమైనటువంటి వివాహ కార్యక్రమములను, ఆ తరువాత మరుసటి రోజైనటువంటి 24/2/2024 మాఘశుద్ధ పూర్ణిమ అనేటువంటి శుభదినములో ఉదయం 8 గంటలకు బ్రహ్మోత్సవము, మధ్యాహ్నము 12 గంటల నుండి బ్రహ్మోత్సవం ఊరేగింపుగా జరిగేటువంటి కార్యక్రమము
అన్ని విధములైనటువంటి లోక కళ్యాణార్థ విశ్వశాంతికై విశ్వక్సేనారాధన పూర్వకంగా వాసుదేవ పుణ్యాహ రక్షాబంధన అంకురార్పణ కార్యక్రమాలతో మొదలై వసంతోత్సవ కార్యక్రమము 24/2/2024 శనివారం రాత్రి 8 గంటలకు వసంతోత్సవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. భక్తజనుల యొక్క ప్రేరణతోనూ అశేషమైనటువంటి 28వ బ్రహ్మోత్సవం ఇది కావున పురప్రజలు అనేకమైనటువంటి చోట్ల ఉన్నటువంటి భక్తాదులు ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అందరూ ఆహ్వానితులుగా విచ్చేసి భగవత్ సేవా కైంకర్యాన్ని చేస్తూ భగవద్ కృపా కటాక్షాలను పొందవలనని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఆహ్వానాలు సుముఖంగా ఆలయ కమిటీ ప్రధాన ఆచార్యులు మరియు ఆ స్థానాధిపతులైనటువంటి ధర్మకర్తవాన్లు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మనమందరము ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకోవాలని ఈ బ్రహ్మోత్సవము అష్టావింశతి బ్రహ్మోత్సవం అనేకమైనటువంటి కోటి జన్మల పాపాన్ని హరించేటువంటి పుణ్యప్రదమైనటువంటి కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా రథములో ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి రంగనాథుని, ఆ యొక్క శ్రీనివాసుని, ఆ యొక్క రాముని, ఆ యొక్క కేశవుణ్ణి, ఆ యొక్క లక్ష్మీ నృసింహుణ్ణి దర్శిస్తే కోటి జన్మముల యొక్క పాపము హరించునని పెద్దల నానుడి వేద నిర్ణయము. కాబట్టి అందరూ అనేకమైనటువంటి యొక్క